పరమ పవిత్రమైన ఈరోజు ఆ సదాశివుణ్ణి మన హృదయం వరకు ఆహ్వానించి హృదయంలో ఊయలలా ఊగేలా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ఒక సెలయేరుల దివ్యశక్తి ప్రసరిస్తున్నట్లు ఆ శక్తి మన ఆత్మ నుండి ప్రతి అవయవానికి అణువణువు వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, మాయను ఎదుర్కొనే శక్తి, ధైర్యం, సంస్కారానికి త్యాగమొక్క అలవాటు చేస్తున్నట్లు, ఇంకా మిగిలిన శక్తి 780 కోట్లు ఆత్మలకి దైవ దర్శనం లభిస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఈరోజు జ్ఞాని ఆత్మలు, యోగి ఆత్మలు, బ్రహ్మ కుమారి కుమారులు, శివకుమారులు, పూర్వీకులు, ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు, వీరందరూ సంఘటనా శక్తి కనుక పెంచుకుంటే, వికారాలకి అతీతంగా ఉండి ప్రేమగా ఉంటే, వినాశనం విచ్చుకుని సత్యయుగము వికసించి వచ్చేస్తుంది. అర్థమైందా? అనుభవం అయిందా? ఇంతవరకు వినాశనము అవ్వలేదు అంటే ఈ జ్ఞాని, యోగి, బ్రాహ్మణాత్మలలో సంపూర్ణ స్థితి రాలేదు. ఎవరి పాత్రకి వాళ్ళు సంపూర్ణ స్థితికి వస్తే వినాశనం అయిపోతుంది. బాబాని ప్రత్యక్షం చేసే అష్టరత్నాలు కూడా ఇంకా సంపూర్ణ అవ్వలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. మనం ఎన్నుకున్న వాళ్ళు కాదు, మనకు అనుభవమైన వాళ్ళు కాదు, బాబా దృష్టిలో ఉంటారు అష్టరత్నాలు. అలాగే దాసులుగా అయ్యే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా సంపూర్ణ స్థితి రాలేదు. కాబట్టి సంపూర్ణ స్థితి ఏ ఆత్మకి ఆ ఆత్మ యొక్క సంపూర్ణ స్థితి వచ్చే వరకు వినాశనం అవ్వదు. ఉదాహరణకి కలెక్టర్ గారు ఉన్నారు, అలాగే ఐఏఎస్ ఆఫీసరుగా
ఆయన చదువు పూర్తి అయ్యేటప్పటికి ఆయనకి జాబ్ వస్తుంది. అలాగే అక్కడ బంట్రోత్ ఉంటారు, ఆయన కూడా డాల్ వేసుకుని చక్కగా వేసుకుని ఆయన కూడా ఉంటారు. అతను కూడా ఆ బంట్రోతుగా ఉండేటువంటి చదువు పూర్తి అవ్వాలి. ఆ ఉద్యోగం రావాలంటే దానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు సంపూర్ణమైనటువంటి వాళ్ళే అక్కడ బంట్రోతుగా వేస్తారు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా అయ్యేటువంటి చదువు పూర్తి అయినప్పుడే ఇతను కరెక్ట్గా ఉంటారు. అప్పుడు ఇద్దరు కలిసి ఏం చేస్తారు, విశ్వంలో వాళ్ళ విధి ప్రకారం వారి కార్యక్రమాలు నడుపుకుంటారు. అర్థమైందా? అదేవిధంగా కరోనా వచ్చినప్పటికీ ఇంటర్నేషనల్ సంస్థ అయిన మన ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయంలో నాతో సహా ఎవరూ కూడా బాబాని ప్రత్యక్షం చేయలేకపోయాం. ఎందుకని? సంపూర్ణ స్థితి రాలేదు. ఫారినర్స్కి వచ్చిందా? వాళ్ళకి రాలేదు. ఇండియన్స్కి వచ్చిందా? రాలేదు. మహారథులకు వచ్చిందా? అప్పటికి జానకి దాది, గుళ్ళు దాది వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి వచ్చిందా? చెప్పండి. ఇన్ఛార్జెస్కి వచ్చిందా? జోన్ ఇన్ఛార్జికి వచ్చిందా? టీచర్స్కి వచ్చిందా? విద్యార్థులకు వచ్చిందా? ఎవ్వరికి రాలేదు. ఏ ఒక్కరికి రాలేదు. ఏ ఒక్కరికి వచ్చినా వారి ముందు చాలా క్యూ ఉంటుంది. పైగా బాబా పిల్లలకు కూడా చాలా అకౌంట్స్ అంతా సెటిల్మెంట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడుకి వచ్చిందా వైరాగ్యం? అది ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయినట్టే. కరోనా బాబా చెప్పాడు, అంతు చిక్కని వ్యాధులు వస్తాయి, మందు కనిపెట్టే లోపల చాలామంది చనిపోతారని. సుమారుగా ఇండియాలో 5 లక్షలు దాటి చనిపోయారు. కంటిన్యూగా ఒకే సీన్ ఉండదు ఈ సృష్టిలో. ఒకప్పుడు రేడియో ఉంది, అది సమాప్తి అయిపోయింది. టీవీ వచ్చింది, సీడీలు వచ్చినాయి, అది సమాప్తి అయిపోయింది. పెన్ డ్రైవ్ వచ్చినాయి, మెమరీ కార్డులు వచ్చినాయి. అంచేత ఎప్పుడు కూడా డ్రామాలో ఒక విధమైన సిస్టమ్ కంటిన్యూ అవ్వదు. అది డ్రామా నియమం. అది పూర్వం మనకి చెక్కతో కుర్చీలు చేయించుకునేవారు, టేబుల్స్ అది. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసింది. ఆ చెక్క ఉందా మరి కడకంటానే? అలాగే ఇప్పుడు ఒక ప్రిపరేషన్ మనకి కరోనా టైంలో బాబా వైరాగ్య వృత్తి రావడానికి ఛాన్స్ ఇచ్చారు, కానీ ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదనేది బాబాకి తెలుసు. మళ్ళీ ఇప్పుడు కరోనాది వ్యాధి తగ్గింది, మళ్ళీ మామూలుగా మధువనంలో బట్టీలు అవుతున్నాయి, అక్కడక్కడ బట్టీలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. పాత ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, కానీ సంస్కారాల్లో మాత్రం మారినాయా? అది ఇంపార్టెంట్. బేహద్ వైరాగ్య వృత్తి వచ్చిందా? అది ఇంపార్టెంట్. ప్రతి స్థానాన్ని మధువనం స్థానంగా చేసుకున్నారా? అది ఇంపార్టెంట్. ఒకరికొకరు ఈర్ష్య, పగ, ద్వేషాలతో రగులుతున్నారా? రగలట్లేదా? అది కూడా ఇంపార్టెంట్.
ఎంతమంది ధనము, సాధనాలు, సంపత్తి, ఆస్తి, ఐశ్వర్యాలు, శ్రీ సంపదలు స్వయం భగవంతుడి ప్రత్యక్షత కోసం ఎంత ఉపయోగించారో అది కూడా పరిగణనలోకి తీసుకుంటారు బాబా. స్వార్థం అనేది ఏ బ్రాహ్మణాత్మలో ఉన్న మహారథి లగాయత్తు విద్యార్థి వరకు స్వార్థం ఎప్పుడు ఉంటుందంటే కోరిక ఉన్నప్పుడు. కోరిక స్వార్థాన్ని పుట్టిస్తుంది. స్వార్థము రకరకాల కోరికలు ఒకటి తర్వాత ఒకటి తీరిన తర్వాత ఇంకొకటి పుట్టిస్తుంది. కాబట్టి నిస్వార్థంగా ఉన్నారా? ఆలోచించండి. మాకు ఒక చోట నుంచి, హర్యానా నుంచి ఫోన్ చేశారు ఒక అన్నయ్య, బాబా పిల్లోరు. అన్నయ్య 10,000 హిందీ పుస్తకాలు కావాలి అని. అయితే ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోండి అన్నారు బాబా. ఎందుకంటే కనీసం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయినా పెట్టుకుంటే కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది కదా అని భావన. బ్యాంకులో మీకు లోన్ ఇచ్చేటప్పుడు కొంత అమౌంట్ మీరు డిపాజిట్ చేయండి, మిగిలింది మేము ఇస్తామంటారు వాళ్ళు. ఎందుకు డిపాజిట్ చేయమంటారు? అతని డబ్బు ఉంటే కొంచెం బాధ్యత ఉంటుంది కదా అని. 25% మీరు డిపాజిట్ చేయండి, 75% మేము ఇస్తాం అని ఏదో పర్సంటేజ్ ఉంటుంది. ఎందుకు అడిగారు? లోన్ తీసుకునే వాడి దగ్గర డబ్బు లేకే కదా లోన్ తీసుకుంటాడు. ఆయన ఎందుకు అడిగారు వాళ్ళు? అతని డబ్బు కూడా ఉంటే కొంచెం బాధ్యతగా ఉంటుందని. కానీ వాళ్ళు ఏదో ఒక ట్రాన్స్పోర్ట్లు వస్తాయనుకున్నారు, రాలేదు. ఫోన్ చేశారు, ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుందంటే 3,000 అవుతుంది. 10,000 పుస్తకాలకి 3,000 అవుతుందంటే 30 పైసలు అయింది బుక్కి. అది కూడా వారు పెట్టుకోవడానికి లేకపోవచ్చు, లేకపోతే ఉండి మనసు వైరాగ్యం లేకపోవచ్చు. అంటే వెంటనే మళ్ళీ బాబా 2 రోజుల తర్వాత ప్లాన్ చేశారు. ఏమనంటే ట్రాన్స్పోర్ట్ కూడా నువ్వు పెట్టేయని. 10,000 పుస్తకాలు 50,000 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ 3,000, 53,000 రూపాయలు పెట్టి మనకి అక్కడ ఢిల్లీ దగ్గర బోర్డర్లో బాబా పిల్లలు పంచుతానన్నారంటే పంపేమన్నారు బాబా. ఏం పర్వాలేదు పంపే, నీకు డబ్బు నేను ఇస్తున్నాను కదా అన్నారు బాబా. అదన్నమాట బేహద్ వైరాగ్య వృత్తి అంటే, నిస్వార్థం అంటే. అక్కడికి వెళ్ళి మనం చేయగలమా? వాళ్ళు నిజంగా ఆ సెంటర్ ధనం ఉన్నా లేదు, నిజంగా ఆర్థికంగా లేకపోయినా, ధనం ఉన్నా మనసు ఉంది, ధనం లేకపోయినా మనసు ఉంది వాళ్ళకి కదా, పంచుతామని అంటున్నారు. తప్పకుండా బాబా పనిచేస్తారు. మనం ఆ 3,000 రూపాయల గురించి కూడా మనం చూస్తే వాళ్ళ దగ్గర నిజంగా లేకపోవచ్చు, లేకపోతే ఉండి కూడా సరిపోవచ్చు, ఏయో కారణాలు ఉంటాయి. ఆ 2 గ్రహించి మనం ఇచ్చేయమన్నారు బాబా. వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు చాలా వెళ్ళిపోయినాయి. 80% అలాగే వెళ్ళిపోయినాయి బుక్స్. అంచేత నిస్వార్థం అనేది, విశ్వ కళ్యాణంలో నిస్వార్థం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బాబా పంపించేస్తున్నారు, 2-3 రోజుల్లో పంపిస్తారు, ఆ 3,000 కూడా కట్టేసి. అంచేత ఇప్పుడే నేను చదువుకొని వచ్చాను ఒక వాణి. మీకు వాణిల్లో పాయింట్లు చెప్పాలి కాబట్టి ముందు చెప్పాను కదా మీకు. ఆ డేటు, ప్రశ్న, ఆన్సర్ ఎక్కడుందో అండర్లైన్ చేసేసుకుంటారు. ఒక 5-6 నిమిషాల్లో వాణి అయిపోద్ది మీకు. హయ్యెస్ట్ పోయిన 10 నిమిషాల్లో వాణి అయిపోద్ది. అందులో చెప్తున్నారు బాబా, బేహద్ వైరాగ్య వృత్తి ఉన్న ఆత్మకి గుర్తు ఏంటంటే, సంబంధంలో కానీ, సంపర్కంలో కానీ, సాధనాల్లో కానీ ఎంత ప్రియంగా ఉంటారో అంత అతీతంగా ఉంటారని చెప్పారు బాబా. మంచి పాయింట్ అన్నమాట.
బేహెద్దు వైరాగ్య వృత్తి ఉన్న ఆత్మకి ఇప్పుడు వాళ్ళ సంబంధంలోకి వచ్చారు మనకి, అన్నయ్య బుక్కులు పంపించాలని, మంచిది, బాబా టచింగ్ ఇచ్చారు వాళ్ళకి, ఎక్కడో పుస్తకం చూసుంటారో జరిగింది, ఓకే, సంబంధంలోకి వచ్చారు, సంపర్కంలోకి వచ్చారు, అంటే కలిసి సేవ చేయాలని అనుకున్నారు. సాధనాలు కావాలి. ఇప్పుడు వాళ్ళు విలేజ్ తిరిగి అన్నీ పంచిపెట్టుకోవాలన్నా వాళ్ళకి ఖర్చు అవుతుంది కదా. అంచేత బాబా అక్కడ ఏమంటున్నాడు, సంబంధంలోకి వచ్చినా, సంపర్కంలోకి వచ్చినా, సాధనాల్లోకి వచ్చినా, వస్తు వైభవాల్లోకి వచ్చినా వాటిని నిమిత్తం మాత్రమే ఉపయోగించుకుంటారు తప్ప దాన్ని ఆధారం తీసుకోరని చెప్పారు బాబా. వండర్ఫుల్ పాయింట్ అన్నమాట అది. మనకి బాబా ఎవరో ఒకరు ధనం ఇస్తున్నారు, అన్నయ్య నేను సేవ చేయలేని, ఇది ధనం పంపిస్తున్నారు, అది వాళ్ళకి పెడతాం మనం. కాబట్టి బేహెద్దు వైరాగ్య వృత్తి గల ఆత్మ ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు బాబా చెప్పారు. ఇంకా ఏం చెప్పారు బాబా వాణిలో, బేహెద్దు వైరాగ్య వృత్తి గల ఆత్మకి దేహానికి సంబంధించిన వినాశీ పదార్థాల యొక్క అంశం సహితంగా ఉండదు. కాబట్టి ఈ సమయంలో ఎంతమందికి వచ్చింది అనేది కొంచెం మనకు ఇప్పుడు బాబా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. తెలిసిపోయింది అందరికీ ఎంతెంత వచ్చిందో. లేదు పాత డ్రామాలోనే ఉన్నారా, పాత స్వభావ సంస్కారాలతోనే ఉన్నారా అనేది బాబాకి తెలుసు. కాబట్టి ఇంకా అతిలోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇంకా అతిలోకి వెళ్ళిపోయిందంటే అంతమైపోద్ది. ఇంకా వాణిల్లో మనం ఎనాలిసిస్ రిపోర్ట్ తీసుకుంటే ఒక క్యూ ఉంది, మధువనం నుంచి కింద వరకు క్యూ ఉంది, బాంబే వరకు క్యూ ఉంది, విశ్వ సమ్మేళనం అనేటువంటి వేదిక ఒకటి ఉంది, యుద్ధం ఒకటి ఉంది, దర్శాలు అంతే, ఇంకేమి లేవు. మధువనము చోటు వదిలేయండి అనేది, మధువనం వెళ్ళారనుకోండి బాబా పిల్లలు, ఆ తర్వాత ఇంక ట్రైన్స్ ఉండవన్నారు. అప్పుడు మధువనము శ్రేష్టాత్మలో బాబా దృష్టిలో ఉన్న ఆత్మలు వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు అక్కడ ఉండరు. వెళ్ళినప్పుడు ట్రైన్స్ ఈ సాధనాలన్నీ పనిచేయవన్నప్పుడు అక్కడ క్యూ ఎలా ఉంటుంది, విశ్వ సమ్మేళనం వేదిక ఎలా ఉంటుంది, ఎలాగొస్తారు, రారు. అంటే దానికంటే ముందు విశ్వ సమ్మేళన వేదిక జరుగుతుంది అన్నాడు. ఆ తర్వాత అది వస్తుంది. అది ఎప్పుడైతే వచ్చిందో ఈ శక్తిపీఠాలు ప్రత్యక్షమైపోతారు. అప్పుడు వినాశనం అయిపోతుంది. కాబట్టి విశ్వం అంతా సమ్మేళనం అవ్వాలంటే బ్రాహ్మణాత్మలో భవిష్యత్తులో వచ్చే దాసిగా ఉండే ఆత్మైనా, దాసిగా ఉండే ఆత్మైనా, విశ్వమహారాజు అయ్యే ఆత్మైనా స్వయం సంతుష్టత, పరివారంలో సంతుష్టత, పరమాత్మతో సంతుష్టత ఉండాలి. సంతుష్టత అనేది గొప్ప సర్టిఫికెట్. అది కాబట్టి ఈరోజు మనం యోగం ఎలా చేయాలంటే, బాబా సత్య త్రేతాయుగంలోకి వచ్చేటువంటి దాసీలైన ప్రజలైన, శ్మశాన వాటికలో ఉండేటువంటి చండాలు పాత్ర అభినయించేవారైనా, బ్రహ్మబాబా చెప్పారు కదా, చాకల వాళ్ళు కూడా ఉంటారు, పురుషార్థం జాగ్రత్తగా తీసుకొని పిల్లలు అన్నారు ఆయన లాస్ట్ని శరీరం వదిలేసేటువంటి కొద్ది రోజుల ముందు. అటువంటి పాత్రలు అభినయించేవారైనా పిక్నిక్స్ దగ్గర కూడా ఉంటారన్నారు. అటువంటి పాత్రలు అభినయించేవారైనా, అష్టరత్నాలకు వచ్చేవాళ్ళైనా, 108 16,000కి 9 లక్షలకి 3 కోట్లకి 33 కోట్లకి వచ్చేటువంటి ఆత్మలైనా, బేహెద్ వైరాగ్య వృత్తి సహజంగా వస్తే మంచి మార్కులు తెచ్చుకుంటారు. పరిస్థితుల ఆధారంగా వస్తే పదవిని భ్రష్టం చేసుకుని
ప్రాప్తి స్వరూపంతో స్వర్గం వెళ్ళిపోతారు. అర్థమైందా? కాబట్టి వర్తమాన సమయంలో మనం అనుభవం చేసుకుంటే అష్టరత్నాలు ఫిక్స్ అయిపోయింది డ్రామాలో, బాబాకి తెలుసు. కానీ వాళ్ళు సంపూర్ణం అవ్వలేదు. క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు సంపూర్ణం అయితే డ్రామా క్లోజ్ అయిపోద్ది. వాళ్ళ వైబ్రేషన్స్ మిగిలిన వాళ్ళని కూడా పరివర్తన చేసేస్తుంది. ఇంకా దాసీలుగా అయ్యే వాళ్ళు ఏమి మారటం అనేది జరగదు. వాళ్ళకి ఇంకా దాచేసుకోవాలని సంస్కారము రికార్డ్ అయిపోద్ది. ఆ దాచేసుకోవడంలో సంపూర్ణం అవుతారు, వీళ్ళ దాత అవటంలో సంపూర్ణం అవుతారు. అప్పుడు వినాశనం అయిపోద్ది. భక్తి మార్గంలో చెప్తారు, శిశుపాలుడు అనే దాంట్లో 100 తప్పులుండే వరకు శిక్షించకూడదని. అలాగే ఈ సంపూర్ణ స్థితి అనేది ఇంకా దాచేసుకోవాలి అనేటువంటి భావన ఎక్కువగా జీర్ణించిపోయినప్పుడు వాళ్ళు ఆ పాత్రకి సంపూర్ణమైపోతారు. కానీ బాబా పశ్చాత్తాపడతారని చెప్తాడు. కానీ పాత్రకు మాత్రం భ్రష్టమైంది అక్కడ. ఇక్కడ ఈ అష్టరత్నాలకు వచ్చే వాళ్ళు కూడా సంపూర్ణ అవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు సంపూర్ణ అవుతారు, వీళ్ళు ఎప్పుడు సంపూర్ణ అవుతారు, ప్రపంచం ఎప్పుడు సంపూర్ణ అవుద్ది వైరాగ్య వృత్తిలో అంటే బాబా చెప్పారు. అత్తిలోకి వెళ్ళినప్పుడు బ్రాహ్మణాత్మలకి అంటే జ్ఞాని ఆత్మలకి బేహద్ వైరాగ్య వృత్తి వస్తుంది అన్నారు. అప్పుడు బయట ప్రపంచం వారికి అల్పకాలిక వైరాగ్యం వస్తుంది, సమాప్తి అయిపోద్ది అన్నారు. అంటే ఈ రోజున మనం గ్రహించుకోవాలంటే అష్టరత్నాలు అవనివ్వండి, 16,000 అవనివ్వండి, 108 మాలు అవనివ్వండి, దాసీలు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, ఎవరు అవనే కానీ ప్రపంచం అతిలోకి వెళ్ళే వరకు కూడా ఈ అష్టరత్నాలు కూడా బేహద్ వైరాగ్య వృత్తి రాదనేది స్పష్టంగా వానిలో క్లారిటీ ఇచ్చేసారు బాబా. పరిస్థితుల ఆధారంగా వైరాగ్యం ఎక్కువ క్రియేట్ అవుద్ది. నిజంగా అష్టరత్నాలు సంపూర్ణ ఉంటే బ్రహ్మబాబా తర్వాత, మా అమ్మ తర్వాత, మొన్న కరోనా వ్యాధిలో వాళ్ళు వృత్తి దృష్టి ద్వారా వాళ్ళ సన్నిధికి రప్పించుకుని వాళ్ళకి శాంతిని ఇచ్చేయగల శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ సంపూర్ణ అవ్వలేదు. అందుకోసం బాబా మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. దాన్ని ఆధారంగా తీసుకుని మీ జీవితం ఒక నీటి బుడగ లాంటిది. నా పిల్లలైనా కూడా కొంతమంది బారిన పడ్డారు కదా, చాలామంది చనిపోయారు, చాలామంది పడి రికవర్ అయ్యారు. అప్పుడైనా వైరాగ్యం వస్తుందని ఆయన పరిశీలించారు. వర్తమాన సమయంలో చూస్తే ఏమీ రాలేదనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఏమీ రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా చాలా పర్సెంటేజ్ తక్కువ, చాలా తక్కువ పర్సెంటేజ్. కాబట్టి ఈరోజు శివబాబా ఈ బ్రాహ్మణాత్మల్ని నిమిత్తం చేశారు. మీరు పూర్వీకులుగా, ఆధారమూర్తులుగా, నిమిత్త మాత్రంగా. మరి వీళ్ళు పరివర్తన అవ్వకపోతే ఆతల బయట ప్రపంచం అభాగ్యశాలి, అజ్ఞాని, అలజడిలో ఉన్నవాళ్ళు నలిగిపోతున్నారు బాబా, నలిగిపోతున్నారు. ఏ విధంగా అయితే రాజు కఠినంగా ఉంటే, స్వార్థంతో ఉంటే ప్రజలు ఎలా నలిగిపోతారో అలా నలిగిపోతున్నారు. ఎందుకంటే ఆధారమూర్తులు ఆ విధంగా ఉన్న కారణంగా పాలింపబడే వాళ్ళు నలిగిపోతున్నారు.
కాబట్టి బాబా, మీరు ఫస్ట్ సంగమయుగమాన్ని చక్కగా రచన చేశారు. కాబట్టి త్వరగా అతిలోకి వెళ్ళిపోతే ఈ ప్రపంచం అంతమైపోతున్న సమయంకి ముందు అతిలోకి వెళ్ళినప్పుడు బ్రాహ్మణాత్మలకి సదాకాలిక వైరాగ్యం వస్తుందని మీరు భవిష్యత్తు చెప్పేశారు. అంటే అతిలోకి వెళ్ళే వరకు ఏ బ్రాహ్మణాత్మకి కూడా వైరాగ్యం రాదనేది జ్యోతిష్కం చెప్పినట్టు చెప్పారు మీరు. కాబట్టి బాబా, ఆ అందరికీ వైరాగ్యం వచ్చేటువంటి అతిలోకి వెళ్ళిపోయేలాగా మీరు తప్పకుండా చేయాలనేది మా మనవి. రెండేంటంటే, కొద్దిగా అటు ఇటు ఉన్న ఆత్మల్ని వైరాగ్యం వచ్చేలాగా వాళ్ళకి వరదానం కూడా ప్రసాదించండి బాబా. ఉండి కొలిది తమో ప్రధానం అయిపోతుంది తప్ప సత్వప్రధానం అవ్వట్లేదు కదా. కాబట్టి అందరూ ఒక్కసారి సంకల్పం చేయండి, శివ్ బాబా మీరే ప్రతి బ్రాహ్మణాత్మకి సంకల్పాలు, మాట, కర్మ ఏ కారణం చేత అయినా సరే వైరాగ్యం వచ్చేలాగా వరదానం ప్రసాదించి బాబా అని సంకల్పం చేసుకోండి. ఒక దాసి పాత్ర అభినయించే ఆత్మ దాత అవ్వదు, హైలీ ఇంపాసిబుల్ అవ్వదు. లాస్ట్ వినాశనం వరకు కూడా దాచుకోవాలనే చూస్తుంది. ఎలాగవు? లేకపోతే లాస్ట్లో దాత అయితే పాత్ర మారిపోద్ది, అవ్వదు. అంటే ఆ దాచుకునేది కూడా అతిలోకి వెళ్ళినప్పుడే ఆ పాత్ర పూర్తవుద్ది. అలాగే దాత ఆత్మ కూడా దాత స్థితిలో అతిలోకి వెళ్ళినప్పుడే సంపూర్ణం అవుద్ది. అర్థమైందా మీకు? పాయింట్ చాలా జాగ్రత్తగా క్యాచ్ చేసుకోండి. ఇది దాసి ఆత్మైనా అతిలోకి వెళ్ళిపోవాలి. దాచుకునే స్టేజీ ధనవనే, వస్తు వైభవాలు అవనే, పరివారాన్ని తన గిఫ్ట్లో పెట్టుకొనివ్వటం అవనే, ఏదైనా అతిలోకి వెళ్ళిపోవాలి. అలాగే దాత స్థితి వాళ్ళు కూడా అతిలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు అంతమైపోద్ది. కానీ మనసారా ఒక్క విచిత్రమైనటువంటి సంఘటన అనుభవం చేసుకోండి. ఏమిటంటే, అమృత వేళ మనల్ని లేపి అమృతాన్ని ప్రసాదించే తండ్రి 1కి 100, 1000, 1,00,000, కోటి, మిలియన్స్ ప్రత్యక్ష ఫలంగా సంగమయుగంలో ఇచ్చి దాన్ని మళ్ళీ త్యాగం చేయించి భవిష్య ఫలం ఇచ్చే తండ్రి అందరి స్వభావ సంస్కారాలని సముద్రాన్ని చిలికిస్తే ఆలాహలం ఎలాగొస్తుందో అలాగే ఎటువంటి స్వభావ సంస్కారాలు గల ఆత్మను కూడా ఆయన కంఠహారంగా పెట్టుకునేటువంటి పరమాత్ముడు 780 కోట్ల ఆత్మల్ని తన వెంట తీసుకెళ్ళే ఒక అద్భుతమైన తండ్రి ఇంక మనకు దూరం అయిపోతారు, కనుమరుగైపోతారు, కనిపించరు, పిలిస్తే పలకరు, ఇంక రారు, వాణి చెప్పరు, దృష్టి ఇవ్వరు, ఏ సహయోగం కూడా మనకి
ఉండదు, ఫిక్స్ అయిపోతుంది డ్రామా. ఏ జన్మలో ఎంత ధనం ఉండాలో మనకి, ఎక్కడ పుట్టాలో, ఎటువంటి సౌకర్యాల్లో ఉండాలో, ఎటువంటి సంబంధీకుల మధ్యలో పాత్ర అభినయించాలో అన్నీ ఫిక్స్ అయిపోతాయి. కాబట్టి విశ్వమహారాజు అయ్యేటువంటి వాళ్ళు ఇంకా త్యాగం చేయాలి. దాసి అయ్యేవాళ్ళు ఇంకా దాచుకోవాలి. అంచేత వాళ్ళు దాచుకుంటున్నారు, వైరాగ్యం రాలేదని మీరు అనుకోకండి, అదంతే. వీళ్ళు ఇంకా కొద్దిగా దాచుకుంటే వీళ్ళు కూడా అంతే. కాబట్టి అకస్మాత్తుగా జరిగిపోతుంది ఏది జరగాలన్నా. ఆ అకస్మాత్తు అనేదే అతి. జరిగిందంటే అంతమైపోతుంది. కాబట్టి బాబాతో సంకల్పం చేసుకోండి, శివబాబా కొంచెం మీరు మాకు ప్రేరణ ఇచ్చి జత కలిపి ముందుకు తీసుకెళ్ళండి బాబా మా అందరినీ. మీ సహయోగం లేకుండా, మీ జతలో లేకుండా, మీ ఛత్రసాయి లేకుండా, మీ ఆశీర్వాదాలు లేకుండా మేమెవరం కూడా ఆ పాత్రలకి అర్హులుగా ఉండలేం బాబా. శివబాబా ఎంత దయామయుడు బాబా మీరు, ఎంత కరుణామయుడు బాబా మీరు, ఎంత యాక్యురేట్గా డ్రామాని తయారు చేశారు బాబా మీరు. ఎవరిని ఎక్కడ, ఏ యుగంలో, ఏ కుటుంబంలో, ఏ స్థానంలో, ఏ వ్యాపార వ్యవహారాల్లో, ఏ రాజ్యంలో ఉంచాలో వండర్ఫుల్గా, నీతి ప్రకారము, రీతిగా, ధర్మంగా, అందరూ నాకు సమానమనే అద్భుతమైన ఆజ్ఞగా మీరు ఈ డ్రామాని రచించేశారు బాబా. ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలియజేశారు. దాచుకునే వాళ్ళు కూడా అతిగా దాచేసుకోవాలి, దాత అయ్యేవాళ్ళు అతిగా దాత అయిపోవాలి కదా బాబా. అతిలోకి వెళ్ళకుండా, అతిలోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ముందుగా సంపూర్ణం అవుతారు. కాబట్టి చాలా చక్కటి పాయింట్స్ చెప్పారు. కొంచెం మీరు వీళ్ళందరికీ చేయూతనిచ్చి కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ అష్టరత్నాలను కూడా వాళ్ళకి టచింగ్లు ఇచ్చి ఇలా జరుగుతుందని అనుభవం చేయించి వాళ్ళని అతికి ముందే సంపూర్ణ వీలాగా వరదానం ప్రసాదించండి బాబా. ఇంకా కనవ వాళ్ళ గురించి చెప్పవసరం లేదు కదా బాబా. మన వాళ్ళని దాచుకోండి, దానికి మీరు ప్రేరణ ఇమ్మని మేము అనకూడదు, అలా చేయకూడదు కదా, తప్పు కదా బాబా. భగవంతుడు అనేవాడు అందరినీ నడిపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు కానీ చెడు మార్గంలో నడిపించడు కదా. కాబట్టి బాబాని కోరుకోండి, బాబా ఇంకేమన్నా ఉంటే నాకు టచింగ్స్ ఇచ్చి ఆ దేహాన్ని, ఆత్మలో ఉన్న సూక్ష్మశక్తి అనే మనసుని, బుద్ధిని, సంస్కారాన్ని కూడా మీ కంట్రోల్లో పెట్టి నడిపించండి శివబాబా. ఇది మా అంతిమ కోరిక బాబా అని సంకల్పం చేసుకోండి. అప్పుడు బాబా తప్పకుండా మనకి సహయోగం అవుతారు. బాబా నేను ఇది దాటలేకపోతున్నాను. చూడండి, చిన్నపిల్లలు ఎక్కడైనా మనకి చిన్నదే దాటాలనుకున్న బురద వచ్చింది, మనమైతే ఏం చేస్తాం, ఇక్కడ కాలు వేసి అక్కడ ఒక దాటుతాం. వాళ్ళు దాటగలరా? దాటగలరా చెప్పండి? దాటలేరు. ఒకవేళ దాటాన్ని ప్రయత్నించి మధ్యలో పడిపోతారు వాళ్ళు. అసలు వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా దాటాలి, లేకపోతే వీళ్ళు కూడా జారిపోతారు. అలాగే బాబా అష్టరత్నాల్ని
108 మాలని 100 మాలని 108 అయినా 100 అయినా 8 16 అయినా 8 అయినా 16,000 అయినా వీళ్ళని మీరు కొంచెం ప్రోత్సహించి మీరు లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని సంపూర్ణం చేసేయండి బాబా. అతిలోకి వెళ్లకుండానే సంపూర్ణం చేయండి. వాళ్ళు అతిలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణం అవుతే మార్కులు ప్రకృతికి వెళ్ళిపోతుంది కదా బాబా. ఆ సహాయం చేసి పెట్టండి. కానీ ఆ సహాయం మీరు ఎప్పుడైతే చేశారో ఆ న్యాయసమ్మతమైన సహయోగము, అదిలో వాళ్ళు చేసిన త్యాగం మీకు గుర్తుకొచ్చి ఆ సహయోగం చేశారో ఇంకా మీరు కనుమరుగైపోతారు బాబా. మాకు ఇంక కనపడరు, రారు. మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలుసు. కాబట్టి 5,000 సంవత్సరాలకు సరిపడేటువంటి ఒక దివ్యమైనటువంటి మీకు కోటాను కోట్లు ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ఈరోజు ఈ మనస సేవ చేయించారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శివ బాబా, దాతగా ఉండి ఈ 16,108 మాలని నీ కరుణా దృష్టితో, క్షమించే భావనతో, శ్రేష్ఠ కార్యం చేయించే కార్యంలో మీరు చేయూతనిచ్చే భావన చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కోటి పుస్తకాల సేవ చేస్తున్నటువంటి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా, అజ్ఞానులైనా జ్ఞానులైనా, ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా వాళ్ళను కూడా ప్రతి ఒక్కరి శరీరానికి ఆరోగ్యం ఇచ్చి, మనసుకి ప్రశాంతత ఇచ్చి, బుద్ధికి ధైర్యం ఇచ్చి, సంస్కారానికి త్యాగం ఇచ్చి, వాళ్ళకి నడిపించే వాహనాలు నీ శక్తి కిరణాల ద్వారా నడిపించి విశ్వ కళ్యాణం చేయించండి బాబా. ఇంక కొద్ది సమయం మిగిలింది, ఇంక కొన్ని పుస్తకాలే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత మీరు చేయిస్తారో ఏం చేయిస్తారో ఒక సూచన ఇచ్చారు. మీరు మాకు ధనం ఇచ్చే వరకు చేయమన్నారు. ఆ సూచన ప్రకారమే నడుస్తుంటున్నారు. కాబట్టి ధనం అనేది ఉన్నా సమయం ఉండాలి కదా బాబా. ఎన్నాళ్ళు ఊరుకుంటారు మీరు మాత్రం సమయం? ఎన్నాళ్ళు మీరు నిరీక్షణలో ఉంటారు? ఎన్నాళ్ళు మీరు పరీక్ష పెడతారు? ఎన్నాళ్ళు మీరు పరివర్తన చేయకుండా ఉంటారు? మీ యొక్క తోడు లేకుండా ఎవ్వరూ పరివర్తన అవ్వలేరు. ఈవెన్ బ్రహ్మ బాబా అవనివ్వండి, మా అమ్మ అవనివ్వండి, వాళ్ళిద్దరూ గ్రేటే. వాళ్ళ కూడా మీ సహయోగము చాలా చాలా గుప్త రూపంలో ఉంటుంది. ఆ సహయోగము లేకుండా వాళ్ళు కూడా పరిస్థితులు అవ్వలేరు. అవ్యక్త సూక్ష్మవతన పరిస్థితులు అవ్వలేరు బాబా. ఐ నో, నాకు బాగా తెలుసు. ఏం తెలుసు అంటే మీరు జ్ఞానంలో ఎన్నోసార్లు చెప్పారు, మీకు ఒకటే విశేషత ఉంటుంది, కానీ నేను 100 రెట్లు 1000 రెట్లు ఇస్తాను. విశేషతను ఇచ్చేవాడిని మర్చిపోయి విశేషతను పొందిన వాడిని జ్ఞాపకం చేసుకుంటే మీరు పశ్చాత్తాపడతారు, నాశనం అవుతారు, భవిష్యత్తు ప్రాప్తిని పోగొట్టుకుంటారని చెప్పారు. అందులో ఎంత అర్థం ఇమిడి ఉంది బాబా? చెప్పండి, మీరే చెప్పండి, ఎంత అర్థం ఇమిడి ఉంది? మీ ప్రతి ఒక్కరికి ఒకటే విశేషత ఉంటుంది అన్నారు మీరు. ఆ విశేషతని గ్రహించి నేను దాన్ని 100 రెట్లు 1000 రెట్లు 1,000,000 రెట్లు ఇక్కడే ప్రత్యక్ష ఫలంగా ఇచ్చేస్తానన్నారు మీరు. అప్పుడు ఏం చెప్పారు? ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ యొక్క విశేషతని చూసి ఆకర్షితం అవటం అనేది నాశనం అవటం అని చెప్పారు. ఆకర్షితం అవ్వకూడదు, అలాగని చెప్పి అతీతం అయిపోకూడదు కదా బాబా. అంటే ఆకర్షితం అవుతున్నప్పుడు బాబా ఆకర్షితం అవి, బాబా నీ యొక్క కాంతి కిరణాల ద్వారా, నీ యొక్క శక్తి కిరణాల ద్వారా, నీ యొక్క దృష్టి కిరణాల ద్వారా
ఈ ఆత్మ ఇంత పవిత్రమైందా అని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీలో వాళ్ళని చూడాలి తప్ప వాళ్ళలో మిమ్మల్ని చూడాలి. మీలో వాళ్ళని చూడాలి, వాళ్ళలో మిమ్మల్ని చూడాలి కదా బాబా. ఆ వాణి చాలు బాబా, దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి 16,108 మాలని సంపూర్ణం చేసేయండి బాబా. మీరు ఎక్స్ట్రా మార్కులు ఇచ్చి పాస్ విత్ ఆనర్ చేసేయండి బాబా. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమవుతుంది, వీళ్ళలో సంపూర్ణం అయితే ప్రకృతి విలయతాండం చేస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా సంపూర్ణం అయిపోతారు. ఇప్పటికీ అతిలోకి వెళ్ళిపోయారు. ఏ పాత్ర తారవో ఆ పాత్రలు అతిలోకి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళే సంపూర్ణం అవ్వలేదు. వీళ్ళ మీ సహయోగం లేకుండా, మీ సంకల్పం లేకుండా, మీ దృష్టి లేకుండా పరివర్తన అవ్వలేరు. అది 100 to 150% కరెక్ట్. కాబట్టి ఈరోజు అందరి తరపుని మేము కోరుకునేది ఏంటంటే, అందరికీ బ్రాహ్మణాత్మలందరినీ ఒకటిగా చేసి మీరు ప్రత్యక్షం అవ్వాలి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.